అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు. అవిశ్వాసితో ఉన్నాడు, కానీ విశ్వాసాన్ని బాగు చేసుకున్నాడు. దేవుని కోసం వాడబడ్డాడు. దేవుని కోసం ఒక దేశాన్ని వెలిగించి పాడేశాడు. అతను కార్చిన రక్తపు బిందువులే ఆ యొక్క ఫలితమే మనందరం. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఇన్ని వేల మంది రోజున ఇంత ప్రతికూల వాతావరణంలో కూడా దేవుని ఆరాధన చేస్తున్నారంటే ఒక మిషనరీ, ఒక శిష్యుడు, ఒక అపోస్తలుడు భారతదేశానికి వచ్చాడు. మన యొక్క భారత గడ్డ మీద ఆ రక్తపు బిందువులు ఒలికించాడు. ఆయన ఈడ్చుకుంటా తీసుకెళ్లారు, బళ్ళాలతో పోడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఒక్కొక్క రక్త బొట్టు కొన్ని లక్షల మందిని రక్షించింది. హల్లెలూయా. టెర్టులియన్ అంటే దేవుని సేవకుడు అంటాడు, ద బ్లడ్ ఆఫ్ ద మార్టిర్స్ ఇస్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. ద బ్లడ్ ఆఫ్ ద మార్టిర్స్ ఇస్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. ఈరోజు నైజీరియా అనే ప్రాంతంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి హింస తెలుసు. ప్రభు ఆల్రెడీ చెప్పాడు, అంత్య దినాల్లో మీకు ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. జనులు మిమ్మల్ని ఏం చేస్తారు? నిందిస్తారు. చదవండి ఒకసారి మత్తయి సువార్త 24:12 చూద్దాం. 24:12 అంత్య దినాల్లో ఏం జరుగుతుంది? అక్రమించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడు వాడు రక్షించబడును. మరియు ఈ రాజ్య ముందు వచ్చిన చదవండి అమ్మ ఒకసారి. మరియు మీరు యుద్ధములను గూర్చియు 6వ వచనం 24:6. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవర పడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనమ మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకుని ఒకరినొకడు ద్వేషించుదురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి. చాలండి, ఇక్కడ దేవుని లేఖనం చెప్తున్నా, యేసు ప్రభు వారు చెప్తున్నారు, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసేదరు. అంటే అంత్య దినాల్లో, కడవరి దినాల్లో క్రైస్తవుని హింసించేవారు ఉంటారు, క్రైస్తవుల శ్రమల పాలు అవుతారు. అందుకు బట్టే అపోస్తలుడైన పౌలు కూడా తన పత్రికలు రాస్తూ, క్రీస్తు కొరకు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించినటువంటి వారికి శ్రమ కలుగును, ఆ హింస కలుగును. ఎవరైతే క్రీస్తు కొరకు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించినటువంటి వారికి ఏం కలుగుతుంది చెప్పనా? ఒకవేళ నువ్వు ఒక్కదానివే ఇంట్లో రక్షించబడినటువంటి దానివైతే నీ భర్త నుంచి నీకు శ్రమ రాదా? ఒకవేళ నీ కాలేజీలో నువ్వు చక్కగా దైవికంగా జీవిస్తున్నప్పుడు, నీతిగా బ్రతుకుతున్నప్పుడు, చక్కగా అందరితో పాటు అల్లరి చిల్లరగా కాకుండా దైవికంగా జీవిస్తున్నప్పుడు నీ స్నేహితుల నుంచి నీకు హింస రాదా? ఆలోచన చేయండి. ఎవరైతే దేవుని కోసం బ్రతుకుతున్నారో, నువ్వు ఎంత చెడుగా జీవించినా సరే ఈ లోకంలో ఒక్క ప్రతిఘటన కూడా నీకు రాదు. ఎంత చెడుగా జీవించు, ప్రజలకు ఏది అక్కర్లేదు, కానీ నువ్వు నీతిగా బ్రతుకు, నువ్వు దేవుని కోసం బ్రతుకు, క్రీస్తు యేసు కొరకు నువ్వు బ్రతుకు, క్రీస్తు యేసు కొరకు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేటువంటి వారికి హింస కలుగుతుంది అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి నైజీరియాలో చాలా భయంకరమైన రీతిలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి.
వాస్తవానికి కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్, అందరూ మహమ్మదీయులు, సో అందరూ చెడ్డోళ్ళు కాదండి, చాలా మంచివారు. వాస్తవానికి కొంతమంది మతం పేరిట, ఇంకో మాటలో చెప్పాలంటే మతాన్ని పేరు పెట్టుకుని అడ్డు పెట్టుకుని టెర్రరిజం చేస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. వాస్తవానికి వారు నమ్మేటువంటి మతానికి, వారు నమ్మేటువంటి దేవునికి అవమానం తీసుకొస్తున్నారు వారిలో కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సో ఆ యొక్క మతం మౌఢ్యం ద్వారా వారి యొక్క అధికారాన్ని చలాయించాలనే ఉద్దేశంతో ఆ నైజీరియాలో ఉన్నటువంటి అనేక మందిని క్రైస్తవులను చంపేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ముస్లిమ్సే ఉండాలనేటువంటి భావనతో ఆ నైజీరియాలో, వాస్తవానికి నైజీరియాలో 2 ప్రాంతాలు ఉంటాయి. ఒకటి నార్త్ నైజీరియా, సౌత్ నైజీరియా. ఆ నార్త్ నైజీరియాలో చాలా వరకు ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. ఆ ప్రాంతంలో అక్కడ షరియా చట్టం ఉంది. ఏముంది? షరియా చట్టం ఉంది. షరియా చట్టానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎవరన్నా తప్పు చేశారా వెంటనే మరణశిక్ష విధించేస్తారు. ఎవరన్నా ఆ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలను తిట్టినా సరే వెంటనే ఏంటి? మరణశిక్ష. కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ అన్నీ కూడా పాటిస్తూ ఉంటారు. అందుని బట్టి అక్కడ ఉన్నటువంటి షరియా లా ప్రకారము చాలామందిని ఏం చేస్తున్నారంటే క్రైస్తవులను ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. వారి ఉద్దేశం అంటే మొత్తం నైజీరియా అంతా కూడా ఏమవ్వాలంటే ద స్టేట్ ఆఫ్ ముస్లిం అవ్వాలనేటువంటి ఆలోచన వారిది. అది మెల్లగా 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 నార్త్ నుంచి ఎక్కడికి వచ్చిందంటే సౌత్కి వచ్చింది. ఎంత భయంకరంగా చిత్రహింసలు చేస్తున్నారంటే, ఇంటికి వస్తారు, కొడుకు ముందే తండ్రి యొక్క చేతులు నరికేస్తున్నారు. ఆ కొడుకు అలా చూస్తూ బాధపడుతూ ఉంటాడు. అలాంటి టైంలో తన తల్లి వచ్చితే తల్లిని కూడా బయటికి తీసుకొచ్చి ఈడ్చుకొచ్చి చాలా భయంకరంగా చెడుగా ప్రవర్తిస్తారు. అలా చూస్తుంటే ఆ బిడ్డల్ని ఏం చేస్తున్నారంటే గాయాలు చేసి చచ్చిపోయేలా కొట్టేసి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోతున్నారు. అలాంటి సందర్భంలో చాలామంది తండ్రులు చనిపోతున్నారు, తల్లులు చనిపోతున్నారు, బిడ్డలు అనాథలు అయిపోతున్నారు. అలాగా ఇప్పుడు సుమారుగా కొన్ని లక్షల మందిని పొట్టన పెట్టుకున్నారు. కొన్ని లక్షల మంది ఆ ప్రాంతంలో చనిపోతున్నారు. అయినా సరే ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఏ ఒక్కరు కూడా అంత హింసిస్తున్నా, అంతలా చంపేస్తున్నా, అంతలా శ్రమల పాలు చేస్తున్నా సరే వారు మాత్రం దేశ ప్రభుని విడిచిపెట్టడం లేదు. యేసుని విడిచిపెట్టట్లా, యేసుని ద్వేషించట్లా. ఈ దేవుడిని మేము ఎందుకు నమ్ముకున్నాం అని అంట్లా. వారు మరణించడానికి కూడా సిద్ధమవుతున్నారు, చావును కూడా ముద్దాడడానికి ఇష్టపడుతున్నారు, కానీ యేసుని విడిచిపెట్టడానికి మాత్రం ఇష్టపడట్లేదు. వారు త్యాగపూరితంగా వారి జీవితాలని ప్రభు కోసం సమర్పిస్తున్నారు, నిజమైన హతసాక్షులుగా మారుతున్నారు. దయచేసి నైజీరియా కోసం ప్రార్థన చేస్తారా? నైజీరియా కోసం ప్రార్థన చేస్తారా? అనేక మంది అక్కడ మరణిస్తున్నారు, అనేక శవాలు లేస్తూ ఉన్నాయి. ప్రభు నామం పేరట అనేకమైనటువంటి శవాలు లేస్తూ ఉన్నాయి, అనేక మందిని చంపుతూ ఉన్నారు. దయచేసి వారి కోసం ప్రార్థన చేయాల్సింది మనం చేస్తున్నాం. నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను దాని గురించి. మొత్తం ఎందుకు వారు చంపబడుతున్నారు, ఎందుకు వారు బిహేడెడ్ అవుతున్నారు అంటే చిరఛేదనాలు చేస్తున్నారు, గన్ షాట్స్ చేత చంపేస్తున్నారు, ఇంకా చిత్రహింసలు చేసి చంపేస్తున్నారు. ఎందుకు చంపబడుతున్నారని స్పిరిచువల్ మెసేజ్ కూడా నేను ఇవ్వడం జరిగింది. సేమ్ మెసేజ్ మరలా నేను ఇవ్వను, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పాలీమ్యాన్ యూట్యూబ్ ఛానల్లో ఆ యొక్క వీడియో ఉంది, దాన్ని చాలా కాన్సన్ట్రేటివ్గా వినండి. దేవుడు మీతో మాట్లాడతాడు, మీ విశ్వాసాన్ని దేవుడు రెట్టింపు చేస్తాడు. ఆమెన్, ఆమెన్. కాబట్టి నా ప్రియ జనాంగమా, ఒకవేళ అవిశ్వాసంతో ఉన్నట్లయితే నీ విశ్వాసాన్ని బాగు చేసుకుంటా? వుడ్ యు లైక్ టు క్లెన్స్ యువర్ ఫెయిత్? వుడ్ యు లైక్ టు క్లీన్ యువర్ ఫెయిత్? నీ యొక్క విశ్వాసాన్ని క్లీన్ చేసుకుంటావా? నీ విశ్వాసాన్ని బాగు చేసుకుంటావా? వుడ్ యు లైక్ టు హీల్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసాన్ని హీల్ చేసుకుంటావా? ఈరోజు ప్రభుని అడగండి, ప్రభువా నా విశ్వాసాన్ని మీరు బాగు చేయండి అయ్యా, నా విశ్వాసాన్ని బాగు చేయండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఆ వ్యక్తి, ప్రభు ఒకసారి ట్రై చేయయ్యా, ఒకసారి ట్రై చేయన్నాడా? ఒక్కసారి ప్రయత్నం చేసి చూడయ్యా అన్నాడా? అనలా. నువ్వు చెయ్యేస్తే చాలు నా కుమార్తె స్వస్థపరచబడుతుంది. దట్ ఫెయిత్ ఈజ్ మోర్ నీడెడ్ ఫర్ ద చర్చ్ టుడే. ఈరోజున చర్చ్కి కావాల్సింది ఆ ఫెయిత్. ప్రభువు నా జీవితంలో కార్యం జరిగిస్తాడు. ప్రభువు నా జీవితంలో నమ్మదగినటువంటి వాడు, నన్ను పిలిచిన వాడు నమ్మదగినటువంటి వాడు, కాబట్టి నన్ను విడిచిపెట్టాడు. నాకు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు, మంచి జీవిత భాగస్వామిని ఇస్తాడు, మా కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నేను స్థలంలో మీరుండులాగిన మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి వారిని ఎందుకు బయటికి పంపించుంటాడు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎందుకు వారిని బయటికి పంపించాడు? ఈరోజు ఒక మాట నేను చెప్పనివ్వండి, ఎగతాళి చేసేటువంటి వారికి దేవుని మహిమను చూసేటువంటి అధికారము లేదు. వారందరూ ఎగతాళి చేయొచ్చు, ఏడు చచ్చిపోయినటువంటి తిరుగుతుందా అని రకరకాలుగా విశ్వాసం లేనటువంటి రకరకాలుగా మాట్లాడచ్చు, కానీ అందరూ పెట్టే ప్రభు ఆ ప్రాంతం నుంచి వారిని బయటికి పంపించాడు. నేను ఈ యొక్క విషయం గురించి ఆలోచన చేసినప్పుడు ఎగతాళి చేసిన వారికి ఆయన మహిమను చూసే అర్హత లేదు. ఈరోజు మన ప్రార్థన దేవుని నుండి సమాధానం తీసుకుని ఎందుకు రాలేకపోతుందో తెలుసా? మన ప్రార్థన దేవుని నుంచి సమాధానాన్ని ఎందుకు తీసుకురాలేకపోతుందో తెలుసా? మన హృదయాల్లో ఆయనకి స్థలం లేదేమో. అందరూ పెట్టి దేవుడు నాకు స్థలం ఇయ్యుడి అన్నాడు.
ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రియ దైవజనాగమా, నీ హృదయంలో ఆయనకి స్థలం ఉందా? అవని అంతా ఆయనదే అంట, కానీ ఆయనకు స్థలం లేదట. అవని అంతా ఆయనదే, అయినా ఆయనకి ఏం లేదు, స్థలం లేదు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలదాల్చుకోవడానికి వాట్ డస్ ఇట్ మీన్ మై డే చర్చ్? అంటే మనుషులకి తన హృదయాల్లో అన్నిటికీ తావులు ఉన్నాయి. తన హృదయంలో అన్నిటికీ ఏముంది? అవకాశం ఉంది. పాపానికి ఉంది, లోకానికి ఉంది, శరీరాశులకు ఉంది, నేత్రాశులకు ఉంది, జీవడంబానికి ఉంది, స్నేహితులకు ఉంది, ఇంకా అక్రమస్తులకు ఉంది, వ్యభిచారులకు ఉంది. మొత్తం ఈ హృదయాలు అన్నిటికీ చోటు ఉంది, కానీ ఎవరికి లేదు? ప్రభువుకు చోటు లేదు. అందును బట్టి నీ జీవితంలో అద్భుతాలు పొందుకోలేకపోతున్నావు. అందును బట్టి దేవుడు అంటున్నాడు, నాకు స్థలం ఇయ్యుడి. వుడ్ యు లైక్ టు ఓపెన్ యువర్ హార్ట్ అండ్ గివ్ ఎ రూమ్ టు జీసస్? యేసుకు నీ హృదయంలో చోటిస్తావా? యేసుకి నీ జీవితంలో చోటిస్తావా? హృదయం అనే తలుపు దగ్గర ఆయన తడుతున్నాడు. ఎవరన్నా తలుపు తీస్తే ఆయన వారితో సహవాసం చేయడానికి లోపలికి వస్తానంటున్నాడు. వుడ్ యు లైక్ టు ఓపెన్ యువర్ హార్ట్ టుడే? ఈరోజు నా యేసు కొరకు నీ హృదయాన్ని తెరుస్తావా? వుడ్ యు లైక్ టు గివ్ ఎ రూమ్ ఫర్ జీసస్? యేసు కొరకు ఈ రోజున రూమ్ ఇస్తావా? షునేమీరాలో దేవుని సేవకుడి కొరకు ఏమిచ్చిందండి? తరచూ ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు షునేమీరాలు తన భర్తతో మాట్లాడుతుంది, ఏమండి మన ఇంటికి దైవజనులు వస్తున్నారు కదండి, సో ఆయన కొరకు మనం ఒక గది కట్టిద్దాం. మన గోడ మీద పైన ఒక చిన్న స్టేర్ వేయచ్చు కదా, సో ఒక గదిని కట్టిద్దాం. ఆ గదిలో ఏం పెడదాం? ఒక మంచాన్ని పెడదాం, ఒక పీటను పెడదాం, ఒక దీపస్తంభాన్ని పెడదాం. ఆయన ఎప్పుడు వచ్చినా సరే ఈ ప్రాంతాలకు వస్తున్నప్పుడు మన ఇంట్లోనే బస చేసి ఈ యొక్క మన పేరు మీద నిజంగా ఆయన చేసే పరిచర్లో మనకు కూడా ఏముంటుంది? ఆశీర్వాద ఫలం ఉంటుందండి అని చెప్పగానే ఇంకో మాట చెప్పింది, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు భక్తిగల దైవజనుడు. భక్తి లేనివాడు కాదండి, అల్లరి చిల్లరగా ఉండేటువంటి వాడు కాదండి, సాక్ష్యం లేనిటువంటి వాడు కాదండి, సాక్ష్యం కలిగినటువంటి వాడండి అని చెప్పి భర్తను ఏం చేస్తుంది? కన్విన్స్ చేస్తూ భక్తిగల దైవజనుడు చెప్పి తన కోసం ఏం కట్టారు? ఏమంటే ఒక గది కట్టించి అందులో అతని కొరకు మంచమును, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచుదము. అతడు మన ఎద్దుకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని భర్తతో చెప్తా ఉంది. వాస్తవానికి తరచూ అలాంటిప్పటికీ దేవుని సేవకుడు ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఎప్పుడు ఆ ప్రాంతానికి వస్తున్న వాక్యం చెప్పడానికి వచ్చిన ఎవరి దగ్గర దిగుతున్నాడు? షునేమీరాలు దగ్గర దిగుతున్నాడు. చక్కగా ఆ గదిలో బస తీసుకుంటున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు, చక్కటి ఆహారం పెడతా ఉంది. ఒకరోజు తన యొక్క సేవకుడితో అంటున్నాడు, ఎవరు? గెహాజీ కాదు, ఒక సేవకుడితో అంటున్నాడు, ఏమని తెలుసా? అయ్యా, మన ఏళ్ళ అధిక శ్రద్ధాభక్తులు కనపరుస్తుంది ఈయన, మన ఏళ్ళ అధిక శ్రద్ధాభక్తులు కనపరుస్తుంది. దేవుని సేవ పట్ల ఆమెకున్నటువంటి ఆ గొప్ప మనసు చాలా గొప్పది. ఆమె కొరత ఏముందో కనుక్కో, ఆమెకు అవసరం ఏముందో కొనుక్కో. ఆ కొరత ఏంటో కనుక్కొనగానే వెళ్ళి అడిగాడు, ఏంటమ్మా మీ కొరత అంటే, మాకు అన్నీ ఉన్నాయి, మాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, మాకు పొలాలు భూములు ఉన్నాయి, పలుకుబడి ఉంది, అధికారం ఉంది, కానీ మాకు ఎవరు లేరు, కుమారులు లేడు అనగానే వెంటనే దేవుని సేవకుడు వెంటనే ప్రార్థన చేసి, బై దిస్ టైం నెక్స్ట్ ఇయర్ మీదికి వచ్చే సంవత్సరానికి నీ ఒడిలో ఒక కుమారుని చూస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఆ మాటను రూఢిపరిచాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు? దేవుని సేవకుడు గదిని కట్టించింది. తన ఇంటిలో దేవుని సేవకుడికి ఏమిచ్చింది? ఒక స్థలం ఇచ్చింది. ఈ రోజున యేసయ్యకు నీ జీవితంలో స్థలం ఇస్తే నీతిలో కొరతను ప్రభు తీర్చడా? నీతిలో అక్కరను ప్రభు తీర్చడా? నీ జీవితంలో ఉంటే సమస్యను దేవుడు పరిష్కరించడా? నీ వ్యాధి నుంచి దేవుడు స్వస్థపరచడా? ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఆర్ యు గివింగ్ రూమ్ టు ద జీసస్? ఆర్ యు గివింగ్ రూమ్ ఫర్ జీసస్? యేసయ్య కొరకు గదినిస్తున్నావా అన్నాడు. నాకు గదిని ఇవ్వండి, గివ్ మీ ఎ రూమ్, నాకు గదిని ఇవ్వండి. వెంటనే యాయీరు గదినిచ్చాడు కాబట్టి అద్భుతాన్ని చూడగలిగాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకో మాట నేను చెప్పనివ్వండి, ఇంకా అపహాసం చేసేటువంటి గుంపులు ఏమైనా ఉన్నావు? నువ్వు దేవుని యొక్క కార్యాలను కొరకు అపహాసం చేస్తున్నావా? సందేహిస్తూ అపహాస్యంగా మాట్లాడుతున్నావా? కాబట్టి నా ప్రియ దైవజనాగమా, ఈరోజు నా స్థలం ఏడి, గివ్ మీ రూమ్. ప్రకటన గ్రంథం 3:20 చూద్దాం. ప్రకటన గ్రంథం 3:20. ప్రకటన గ్రంథం 3:20. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవరైనాను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదుము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దైవజనాగమా, ఈరోజున ప్రార్థన, ఎవరు ప్రార్థన? యాయీరు ప్రార్థన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇంకో చిన్న ప్రార్థన చేసి నేను ఒక 5 నిమిషాల్లో నా సందేశాన్ని ముగిస్తాను.
క్రీస్తు ఖైదుగా మార్చబడినటువంటి అపోస్తలుడైన పౌలు కూడా ప్రార్థిస్తున్నాడు. క్రీస్తు ప్రత్యక్షత ద్వారా తన ఖైదుగా మార్చబడ్డాడు అపోస్తలుడైన పౌలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. చూడండి, అపోస్తలుడైన పౌలట తాను హెచ్చించుకోకుండా ఉండు నిమిత్తమట దేవుడట తనలో ఏం పెట్టాడట? ముళ్ళు. ముళ్ళు అంటే ఏంటి? ఏమన్నా ఒక అనారోగ్యం కావచ్చు, లేకపోతే ఇంట్లో సమస్య కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బంది కావచ్చు. మన జీవితాల్లో కూడా మనం హెచ్చింపబడకుండా నిమిత్తము దేవుడు అప్పుడప్పుడు మనలో ఏం పెడతా ఉంటాడు? ముళ్ళు పెడతా ఉంటాడు. ఆ ముళ్ళు లేకపోతే మనం భూమి మీద ఉండం, గాలిలో నడుస్తాం. అందుని బట్టి దేవుడు ఒక్కొక్కరికి ఏం పెడతాడు? ముళ్ళు పెడతాడు. ప్రభువుని ఎంత అడిగినా ప్రభు అంటాడు, ఆ ముళ్ళు ఉన్నాయి, నువ్వు కంట్రోల్ తప్పేస్తావు, ముళ్ళు కనుక తీసేసానంటే. ఆ ముళ్ళు లేకపోతే నువ్వు నడిచేది ఎక్కడ? గాల్లో నడుస్తావు, భూమి మీద నడవో. అందుని బట్టి ఆ ముళ్ళు ఉండని. అపోస్తలుడైన పౌలు కూడా అడిగాడు, ప్రభువా ఈ ముళ్ళను బట్టి సేవ చేయలేకపోతున్నానయ్యా, ఈ ముళ్ళను బట్టి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానయ్యా, ఈ ముళ్ళు ఉంటే కనుక ఇంకా పరిచయం చేస్తానంటే లెట్ దట్ అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ప్రభువును వేడుకొంటిని. ముమ్మారు ఎన్నిసార్లు వేడుకున్నాడట? ముమ్మారు దేవుని వేడుకున్నాడట. కానీ అందుకు నా కృప నీకు చాలు. ఐ వాంట్ టు లీవ్ దట్ నెయిల్ ఇన్ యువర్ బాడీ బట్ మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యు. పాల్ ఏమన్నాడు? లెట్ దట్ నెయిల్ బీ ఇన్ యువర్ బాడీ. ఆ నెయిల్ నీ దగ్గర ఉన్నాయి, నీ బాడీలో ఉన్నాయి, బట్ మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ. నా కృప నీకు చాలు. ప్రైజ్ గాడ్. మా నాన్నగారికి ఒక ముళ్ళు పెట్టాడు దేవుడు 2021 సంవత్సరం. ఆ ముళ్ళు అలాగే కంటిన్యూ అవుతూ ఉంది, సుమారుగా 20 సంవత్సరాలు అయింది. సో ఆయన ఇంకా పరిచయం చేస్తూ ఉన్నారు, ఇంకా దేవుని కోసం వాడబడతా ఉన్నారు. అంటే బాడీలో ముళ్ళు ఉన్నా సరే ఆయన కృప ఉంటే చాలు. స్తోత్రం చెప్పండి. అది గెటింగ్ దిస్ మైడేజ్ వచ్చి ఈ మిస్టరీని మీరు గమనించాలి. ముళ్ళు ఉంటే ఉండని, నీ జీవితంలో షుగర్ ఉంటే ఉండని, నీ జీవితంలో హై బీపీ ఉంటే ఉండని, నీ జీవితంలో థైరాయిడ్ ఉంటే ఉన్నాయి, లేకపోతే నీ జీవితంలో చిన్న క్యాన్సర్ కండిత ఉంటే ఉన్నాయి. కానీ దేవుని కృప ఉందనుకోండి, యూ విల్ హ్యావ్ లాంగ్ లైఫ్. ఆమేన్. నువ్వు ఎలా ఉంటావు? దీర్ఘాయుని పొందుకుంటావు. అది దేవుని కృపకున్నటువంటి ప్రత్యేకత. నీకున్న సమస్యను బట్టి నువ్వు ఏనాడు చింతించవు. ఎందుకో తెలుసా? దేవుడు ఆయన కృపతో నేను ఏం చేస్తున్నాడు? నేను భద్రపరిచి నీకు ఉపశమనాన్ని ఇస్తూ నీ మనస్సును ఏం చేస్తున్నాడు? తేలికపరుస్తూ నిన్ను ఆనందభరితురాలుగా చేస్తున్నాడు. ఇన్స్పైట్ ఆఫ్ యువర్ నెయిల్ ఇన్ యువర్ బాడీ, ఇన్స్పైట్ ఆఫ్ యువర్ పెయిన్ ఇన్ యువర్ బాడీ. నీ యొక్క బాడీలో పెయిన్ ఉన్నప్పటికీ కూడా ఆయన కృప మనల్ని ఏం చేసుకుంటుంది? నడిపించుకుంటుంది. చెప్పండి, యోసేపు మీద దేవుని కృప లేదా? ఎన్ని ముళ్ళు ఉన్నాయి యోసేపులో? చెప్పండి, దానియేలు మీద దేవుని కృప లేదా? దానియేలు దేవాదేవుడు అనేక పరిస్థితులు గుండా నడిపించాడు, రిఫైన్ చేస్తూ వచ్చాడు. మొన్న Q&A సెషన్లో చాలామంది మంచి ప్రశ్నలు అడిగారు. 3వ రోజు కదా, చాలా ప్రశ్నలు. అసలు క్రైస్తవులు ఎందుకు శ్రమలు వస్తున్నాయి? క్రైస్తవులకి అంటే దేవుడు ఎందుకు ముళ్ళు పెడుతున్నాడు అంటే నేను రిఫైన్ చేయడానికి. రిఫైనింగ్ అంటే ఏంటి? శుద్ధి చేయడానికి. ఆయిల్ రిఫైనర్స్ ఉన్నాయి కదండి, మన భారతదేశంలో ఉన్నాయి ఆయిల్ రిఫైనర్స్. చెప్పండి, అసలు పెట్రోలియం ఎలా ఉంటుంది? పెట్రోల్ అంటే మన డీజిల్లో మన పెట్రోల్ బంకులో దొరికే పెట్రోల్లో ఉంటుంది భూమిలో. అది ఘనపదార్థంగా ఉంటుంది, ద్రవపదం రెండు మిక్స్ అయి ఉంటుంది, దాన్ని పెట్రోలియం అంటారు. ఆ పెట్రోలియం రిఫైనర్లో వేసి ఏం చేస్తారు? అందులో వేస్తే పెట్రోల్ వస్తుంది, డీజిల్ వస్తుంది, కిరసనాయిల్ వస్తుంది, దాన్ని పెట్రోలియం ప్రొడక్ట్స్ అంటారు. ఇంక చివరికి వచ్చేది ఏంటి? రోడ్డు వేసుకోవడానికి ఉపయోగపడే తారు. అది కదా బయట సబ్స్టెన్స్. అది చూడండి, దేవుడు కూడా మనల్ని తీసుకెళ్ళి ఒక రిఫైనర్లో వేస్తాడు. ఆ రిఫైనరీ పేరు ఏంటంటే శ్రమలు. ఏంటది? శ్రమలు. క్రైస్తవ జీవితంలో శ్రమలు ఉంటాయి. ఆ రిఫైనరీలో వేసి రిఫైన్ చేస్తూ ఉంటాడు. రిఫైన్ చేస్తున్నప్పుడు మనలోంచి ఏమొస్తాయి చెప్పండి? శ్రేష్టమైన ఫలాలు బయటకు వస్తూ ఉంటాయి. స్తోత్రం చెప్పండి. ప్రేమ అనే ఫలం నాలోంచి రావాలంటే నేను రిఫైనరీలో వేయబడాలి. దేవుడు వేసే మరలో వేయబడాలి. నేను వేసినప్పుడు నాలోంచి ప్రేమ అనేటువంటి ఫలం బయటకు వస్తుంది, సాత్వికం అనే ఫలం బయటకు వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో శ్రమలు బట్టి ఏమి నేర్చుకున్నాడట? విధేయత నేర్చుకున్నాడట. హీ లెర్న్డ్ ఒబీడియన్స్ త్రూ పెర్సిక్యూషన్స్. శ్రమల నుండి ఏమి నేర్చుకున్నాడు ఆయన? విధేయత నేర్చుకున్నాడు. ఈ యొక్క ఆత్మఫలం మనం ఫలించాలి అంటే, మన జీవితాల్లో ఆత్మఫలం ఫలించాలన్నా, నీతి ఫలం ఫలించాలన్నా, మారు మనసుకు తగిన ఫలం ఫలించాలన్నా మనం ఎక్కడ వేయబడాలి? మరలో వేయబడాలి. మనం పిండి మరలో వేయబడినప్పుడు
సో మన దేవుడు రిఫైన్ చేస్తాడు. అగ్నిలో వేయబడినప్పుడు బంగారం ఏ విధంగా రిఫైన్ అవుతుందో మనల్ని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు, రిఫైన్ చేస్తాడు. అలాంత మాత్రాన దేవుడు నువ్వు ఫేస్ చేయనటువంటి శ్రమనైతే నీకు అనుమతించడు, నువ్వు భరించిన శ్రమ అయితే దేవుడు అనుమతించడు. ఎంతైతే శ్రమ అనుభవిస్తావు అంతే శ్రమ అనుమతిస్తాడు, కానీ నువ్వు భరింపలేనటువంటి శ్రమను మాత్రం నీకు అనుమతించడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అర్థమవుతుందా మై డియర్ చర్చ్ మీకు వాక్యం? అపోస్తలుడైన పౌలు కూడా ఆధిక్యతలు కలిగినటువంటి వ్యక్తి శరీరంలో కూడా ముళ్ళే ఉంది. అపోస్తలుడైన పౌలు అంటే అంత గొప్ప సేవకుడు, గొప్ప భక్తుడు, దేవునికి ప్రీతికరంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క శరీరంలో కూడా ఏముంది, ముళ్ళుంది. అందుని బట్టి నీలో ఏమన్నా ముళ్ళు ఉన్నప్పుడు నువ్వు పెద్ద బాధపడిపోవద్దు. నీ మీద ముళ్ళు ఉన్నప్పుడు బాధపడద్దు, కానీ ప్రభా నీ కృప నాకు ఉంచే. చాలామంది డయాబెటీస్ ఉండొచ్చు, చాలామంది నిరాశలోకి వెళ్ళిపోతారు. ప్రభా ఈ డయాబెటీస్ నాయన కూర్చోనవద్దు, నిలబడినవద్దు, ఆకలి వేసేస్తుంది, ఎక్కువ తింటే షుగర్ పెరిగిపోద్ది, తక్కువ తింటే షుగర్లో అయిపోద్ది, ఇది చాలా ఇబ్బందికరంగా ఉందయ్యా, ముళ్ళు తీసేయంటే ప్రభు అంటాడు ఉండయ్యా, ఉంచని అయ్యా, నీకు మంచిదయ్యా, నీ ఆత్మీయ జీవితానికి మంచిది. ఆ ముళ్ళు ఉంటేనే కానీ నువ్వు మోకాళ్ళు లేవయ్యా, ఆ ముళ్ళు ఉంటే కానీ దేవుని మందిరానికి రావయ్యా. ఆ ముళ్ళే తీసేసాను కనుక నువ్వు ఎక్కడ ఎందుకు ఉంటావు, దేవుని వాక్యం ఎందుకు వింటావు, ఎక్కడెక్కడో తిరుగుతావు. అందరు బట్టి లెట్ దట్ నెయిల్ బీ ఇన్ యువర్ బాడీ, బట్ మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ. నా కృప నీకు చాలయ్యా. ఎన్ని యాత్రలు చేశాడు అపోస్తలుడైన పౌలు, ఎన్ని యాత్రలు చేశాడు? 3 మిషనరీ యాత్రలు చేశాడు. అందులో మిషనరీ యాత్రలో బర్నబా అనేటువంటి వ్యక్తితో మిషనరీ యాత్రలు చేశాడు, ఇకోనియా అనేటువంటి వ్యక్తితో మిషనరీ యాత్రలు. ఆ తర్వాత ఇంకా మనం చేస్తే కనుక ఇంకా బర్నబా ఇకోనియాలోను లుస్త్రలోను ఏం చేశాడు, పరిచయం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నా ప్రదేశనాగమ తన విశ్వాసాన్ని బట్టి లుస్త్ర అనే పట్టణంలో బలహీనమైన పాదాలు గల వ్యక్తిని అపోస్తలుడు పౌలు స్వస్థపరుస్తాడు. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే విశ్రాంతి దేవుని స్వస్థపరిచాడని చెప్పి అపోస్తలుడైన పౌలుని ఒక ఎత్తైన ప్రాంతం నుంచి కింద పాడేస్తారు. పాడేసినప్పుడు వాస్తవానికి అతని ప్రకటెముకలు ఇరిగిపోతాయండి. ఏమి ఇరిగిపోతాయి? చాలామంది బైబిల్ పండితులు చెప్తారు ఆ అపోస్తలుడైన పౌలుకున్నటువంటి ఆ ముళ్ళు ఏంటంటే అతని ప్రకటెముకలు ఏమైపోయినాయి, విరిగిపోయినాయి. వాటి ద్వారా చాలా తుంటి చనిపోయాడని వాస్తవానికి తలంచారు. కానీ ఆ వ్యక్తి దేవుడిని సంధిలో బ్రతికాడు, సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది. అప్పుడప్పుడు అవి ట్రిగర్ అవుతూ ఉన్నాయి, చాలా బాధ కలుగుతూ ఉంది. నా కృప నీకు చాలు, నా బలహీనతలందు శక్తి పరిపూర్ణమగును. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ బలహీనతలందు శక్తి పరిపూర్ణమగును. ఆయన కృప నీకు తోడుగా ఉంటే అగ్నిగుండం సైతం ఆహ్లాదకరమే. స్తోత్రం చెప్పండి. ఆయన కృప నీకు తోడుగా ఉంటే అగ్నిగుండం కూడా ఏంటి, ఏసీ రూమే. ఆమేన్, హల్లెలూయా. ఆయన కృప నీకు తోడుకుంటే వేడిగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలు కూడా ఏంటి, నీకు ఏసీ రూములే. అగ్నిగుండాలు కూడా ఏసీ రూములే. ఎర్ర సముద్రాలు కూడా ఏంటి, చిన్న చిన్న స్విమ్మింగ్ పూల్సే. హల్లెలూయా, హల్లెలూయా. యోర్దాన్ నదులు లాంటివి ఏంటి, చిన్న చిన్న పూల్సే అవి. దేవుడు ఆయన కృప నీకు తోడుగా ఉంటే కనుక ఆయన అద్భుతం చేయగలడు, అద్భుతాన్ని చేస్తాడు. ఎర్ర సముద్రం 2 పాలుగా చేసినటువంటి దేవుడు, యోర్దాన్ నదిని 2 పాలుగా చేసినటువంటి దేవుడు, పగలు మేఘస్తంభాన్ని రాత్రి అగ్నిస్తంభాన్ని వేసినటువంటి దేవుడు. ఇంకా చెప్పాలంటే ఆయన ఆకాశమును ఆ తర్వాత సూర్యచంద్రుని నిలిపినటువంటి దేవుడు. విశ్వాసం ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. కాబట్టి స్థలం ఇస్తావా, ఆయనకి నీ హృదయంలో చోటిస్తావా? నీ ప్రార్థన నీ జీవితంలో గొప్ప కార్యాలను తీసుకొస్తుంది. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన దేవుని భారాన్ని పంచుకునేలా చేస్తుంది. ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలేలా చేస్తుంది. కాబట్టి ప్రార్థించండి, విశ్వాసంతో ప్రార్థించండి, మెలకుగుండి ప్రార్థించండి. మీ విరోధన అపవాది గర్జించిన సింహంవలే ఎవరిని మింగుదనని తిరుగుతున్నప్పుడు మెలకుగుండి ప్రార్థన చేయండి. కష్టకాలంలో దేవుడు నీకు తోడే ఉంటాడు. కష్టకాలంలో దేవాదేవుడు నీకు ఆ మార్గనిర్దేశకత్వాన్ని చూపిస్తాడు. కష్టకాలంలో దేవుడు నూతన ద్వారం తెరుస్తాడు. కష్టకాలంలో అనూహ్యమైనటువంటి ద్వారాన్ని నీ కోసం తెరుస్తాడు. కష్టకాలంలో నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తాడు. కష్టకాలం నుండి ఏలియాని దేవుడు కాకోలం ద్వారా పోషించాడు. కష్టకాలంలో దేవాదేవుడు ఏలియాతో మాట్లాడాడు, దర్శనమిచ్చాడు. నీకు మాట చెప్పనా, కష్టకాలంలో దేవునికి మొరపెట్టావు అనుకోండి, మొదటిది దేవుడు నీతో మాట్లాడతాడు, రెండోదిగా దేవుని దర్శనం నీకు ఇస్తాడు, మూడోదిగా కష్టకాలంలో దేవుడు నిన్ను పోషిస్తాడు. కష్టకాలంలో దేవాదేవుడు నూతన ద్వారం నీకోసం తెరుస్తాడు. ఆ నూతన ద్వారమే సారిపతి గ్రామానికి వెళ్ళాడు ఏలియా, అక్కడ నూతన ద్వారం తెరవబడింది. హల్లెలూయా. అతను కరువున్నంత కాలము సారిపతు గ్రామంలో ఆ విధవరాల ఇంట్లో అతనికి భోజనం, ఆ ఇంటికి భోజనాన్ని దేవుడు అనుగ్రహించాడు. కష్టకాలంలో కాకోలం ద్వారా దేవుడు ఏలియాని ఏం చేశాడు, పోషించాడు. సో ఏలియాని పోషించిన దేవుడు నిన్ను పోషించగలడు. ఏలియాకి దర్శనమిచ్చినటువంటి దేవుడు నీకు దర్శనం ఇవ్వగలడు. ఏలియాని దేవాదేవుడు ఒక నూతన ద్వారాన్ని, దిశానిర్దేశకత్వాన్ని దేవుడు ఏం చేశాడు, కనుపరిచాడు. కష్టకాలంలో దేవుడు నీకు ఆదరణ ఇచ్చేటువంటి వాడు. కష్టకాలంలో ఉన్నాడు ఏలియా.
యెజబెలు భయపెట్టినప్పుడు ఆ యొక్క ఆహాబు భయపెట్టినప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదరించబడ్డాడు దేవుని వాక్యం చేత. మార్నింగ్ అదే మాట్లాడి నేను హోరేబు గురించి, అయ్యా ఇక్కడి నుంచి బయలుదేరు, దేవుని పర్వతాన్ని హోరేబునికి వెళ్ళు అని దేవుని దూత ఎవరితో మాట్లాడుతూ ఉంది? ఏలియా బదరి వృక్షం కింద ఉన్నాడు, నిరాశ అనిపించి ఆ బదరి చెట్టు కింద ఉన్నాడు. అక్కడి నుంచి దేవాదేవుడు ఎక్కడ పంపించాడు? హోరేబు అనుభవం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఈ రోజున టుడే మై గాడ్ క్యాన్ డూ మైటీ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. Today my God can heal you. Today my God can redeem you. Today my God can give you great breakthrough in your life. నీ జీవితంలో దేవదేవుడు గొప్ప breakthrough ఇవ్వగలడు. Don't be disappointed. Don't be anxious. Don't be fear, my dear brother and sister. భయపడొద్దు. దేవుడు నీతో ఉన్నాడు. కష్టకాలంలో నీ కొరకు నూతన ద్వారం తెరుస్తాడు. కష్టకాలంలో దేవదేవుడు నిన్ను ఆదరించి నీకు దర్శనమిస్తాడు. కష్టకాలం ముందు దేవుడు నీతో మాట్లాడతాడు. కష్టకాలం దిశానిర్దేశకత్వాన్ని చూస్తాడు. కష్టకాలంలో He'll opens a new door for you. నీ కొరకు నూతన ద్వారం దేవుడు తెరుచును గాక. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. ఫాదర్ గాడ్ వి థ్యాంక్ యూ లార్డ్, ఇచ్చిన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభు విశ్వాసం గురించి మాతో మాట్లాడారు. 4 రకాల విశ్వాసాలు. ఒకటి అవిశ్వాసము, విశ్వాసం, అల్ప విశ్వాసం, అధిక విశ్వాసం, గొప్ప విశ్వాసం. నేను యాయీరు గురించి మాతో మాట్లాడారు తండ్రి. అపోస్తలుడైన పౌలు యొక్క విశ్వాసం, నా కృప నీకు చాలు అనేటువంటి మాటతో ప్రభు మనం హెచ్చరించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. సంఘాన్ని దీవించండి, ఆస్వాదించండి. దిద్దైన దీవులు మెండుగా నీ ప్రజలకు అందించమని వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్కి దేవుడు ఇచ్చినటువంటి భూమి ఇదే. 2 ఎకరాల 16 సెంట్లు స్థలాన్ని క్రైస్ట్ టెంపుల్ పేరు మీద దేవుడు మనకు అనుగ్రహించారు. ఇదే స్థలంలో మహిమాన్విత దేవుని సంఘాన్ని నిర్మించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. గతించిన కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. పర్మిషన్స్ ఆల్రెడీ గ్రాంట్ అవుతున్నాయి. ఇదే స్థలంలో సుమారుగా 10,000 మంది పట్టేటువంటి ఒక మహిమాన్విత సంఘం నిర్మించబడబోతూ ఉంది. కావున మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో క్రైస్ట్ టెంపుల్ అనేటువంటి ఈ యొక్క సంఘం కొరకు, ఈ కన్స్ట్రక్షన్ కొరకు ప్రార్థన చేయండి. ఈ మందులు అనేక మంది రక్షణ పొందాలి, అనేక మంది సత్యవాక్యాన్ని వినాలి, దేవుని శక్తిని ప్రత్యేకంగా అనుభవించాలి. ఇప్పటి వరకు ఈ ల్యాండ్ వాస్తవానికి పొలాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ పొలంలో సుమారుగా 4 అడుగులు ఈ మట్టిని పూడ్చడం జరిగింది. ఆ తదుపరి ఒక ప్రత్యేకమైన కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. అక్కడ ఆ ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్, ఆ తర్వాత ఎలక్ట్రికల్ పోల్స్ మనం చూస్తున్నాం. ఆ దేవుని మహాకృపను బట్టి నీటి కొరకు ప్రార్థన చేసినప్పుడు చక్కటి నీటిని, మంచి నీటిని దేవుని అనుగ్రహించారు. తక్కువ లోతులోనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుని బట్టి కుటుంబాలతో అందరూ ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడు మీరు ప్రేరేపిస్తున్నట్లయితే యోగ్యమైన పరిచర్యకు మీ ప్రేమపూర్వకమైన విరాళాలను పంపించండి. కట్టడం కట్టాలంటే కొన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతా ఉంది. అందుని బట్టి దేవుని మీద ఆధారపడి మేము సేవను జరిగిస్తున్నాం. ఏమి విదేశీ సహకారాలు లేవు. దేవుని సేవ మీద ఆధారపడి సేవను ముందుకు నడిపిస్తున్నాం. కాబట్టి మీ కుటుంబం తరపున ఒక శ్రేష్టమైన కానుకను దేవుని మందిరం నిర్మాణం కొరకు మీరు విత్తండి. తద్వారా గొప్ప పంటను మీరు కోస్తారు. నిజంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవిస్తారు. ఈ పరిచర్యలో 1900కు పైగా బాప్తిసాలు తీసుకుని వారు దేవుని కృపలో నడుస్తున్నారు. మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రార్థన చేయండి. మందిర నిర్మాణం కోసం ప్రార్థన. దేవుని చిత్తం అయితే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఈ యొక్క మెయిన్ శాంక్చురీని కట్టడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని ద్వారాలు తెరవబడినట్లు ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే 31 ఆ తర్వాత జనవరి ఆరాధన ఇక్కడ జరిగించాలని ఆశపడుతున్నాం. ప్రార్థన చేయండి, సహకరించండి. దేవుని ప్రత్యేకంగా దీవించును గాక. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈ యొక్క మందిరం కొరకు విరాళం ఇస్తానన్నటువంటి వారు కింద ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ఈ అకౌంట్ డీటెయిల్స్ కూడా ముందు పెడుతున్నాను. దయచేసి ఆలోచన చేసి, ప్రార్థన చేసి దేవునికి మందిరం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ విజయవాడ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.